హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. కంప్లీట్ రిలాక్స్ గా బాత్ ఫినిష్ చేసుకుని మానసగా రూమ్ కి వచ్చిన రాజ్ ఎప్పటిలా జయదేవ్ గారిని తోసేసి తల్లి పక్కన పడుకున్న కొడుకుని ఏదైనా కంప్లైంట్ వస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ తో కసురుతూనే కొడుకుని కరుచుకుని కళ్ళు మూసుకున్నారు జయదేవ్. నెక్స్ట్ డే మార్నింగ్ బరువుగా నడుము మీద తెలుస్తున్న అయ్యగారి హ్యాండ్ కి ఫింగర్స్ తో లాక్ చేస్తూ గుడ్ మార్నింగ్ అంది స్వీట్ వాయిస్ తో. రెండు హ్యాండ్స్ తో హంసపాప బాడీని బలంగా లాక్ చేసి డోంట్ డిస్టర్బ్ అంటూ ఎదలోతుల్లో ముఖం చేర్చాడు రాజ్. చిక్కగా ఉన్న అయ్యగారి హెయిర్ మునివేళ్లతో దువ్వుతూ గుండెల మీద చేరిన బరువుకి మందగమనంతో ఊపిరి తీసుకుంటూ నేను ఫీల్ అవ్వలేదు రాజ్. ట్రూలీ ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ టైం నేను నీ ఫ్యామిలీతో చూశాను. యు ఆర్ సో లక్కీ అంది మూసిన కనుపాపల వెనక రాజ్ని మళ్ళీ అతని ఫ్యామిలీతో చూస్తూ. నైట్ సహస్రను ఒంటరిగా వదిలినందుకే గిల్టీ ఫీల్ అయ్యగారిలో. బట్ తను ఎటువంటి ఫీలింగ్ లేకుండా రాజ్ని ఫ్యామిలీకి వదిలింది. రాజ్ కనుపాపలో ఆ ఫీలింగ్ కూడా చేరకముందే నవ్వుతూ అందరి నుంచి సెలవు తీసుకుంది. చెప్పకుండానే సిచ్యుయేషన్ అర్థం చేసుకుని మసలుకునే హంసపాప సహనానికి మరొకసారి ఫిదా అయిన బాబు నేను ఫీల్ అవుతున్నాను అంటూ ఎద ఇరుకులోతుల్లో గాఢంగా చుంబించాడు. పరవశంగా కళ్ళు మూసుకున్న తన పెదవుల మీద ఒక అందమైన నవ్వు. ఇద్దరికి దుప్పటి కప్పేసి సహస్ర నైట్ టాప్ బటన్స్ తీస్తూ ఉంటే ఇప్పుడు నీ ఫీలింగ్స్ తీర్చాలంటే నాకు ఆఫీస్ పోతుంది అంటూ రాజ్ చేతులు పట్టుకుంది. కానీ అయ్యగారి నుంచి ఆన్సర్ లేదు. హంసపాప చేతులను తన నీస్ కింద లాక్ చేసి చురుగ్గా ఓ చూపు చూస్తే ఆ కసురు చూపులకి మెంటల్ అని ముద్దుగా కసురుతూనే ఉంది. డ్రెస్ తీసేసిన హంసపాప బాడీని తన దేహంతో కప్పేస్తూ కళ్ళు మూసుకున్నాడు రాజ్. వెచ్చని ఉక్కు కౌగిలిలో నెమ్మదిగా కళ్ళు మూసుకున్న సహస్రకు మళ్ళీ మెలకు వచ్చేసరికి టైం 8. అమ్మో టైం చూసావా అంటూ రాజుని విడిపించుకొని బ్లాంకెట్తో కంగారుగా వాష్రూంలోకి పరిగెత్తింది సహస్ర. పిల్లో అడ్డం పెట్టుకుని బెడ్ రెస్ట్ కి ఆని కూర్చున్న రాజ్ లైట్ స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ తీసుకుని ఆన్ చేశాడు. కంపెనీ బాస్, నువ్వే లేట్ అయితే ఎంప్లాయీస్ లైట్ తీసుకుంటారు, చండాలంగా ఉంటుంది. అసలు నీకు ఈ మధ్య బద్ధకం బాగా ఎక్కువైపోయింది అని ఫుల్గా క్లాస్ పీక్తూనే కంగారుగా రెడీ అయ్యి కిందకి వెళ్తే తరంగ్ లేడు. అప్పటికే వెళ్ళిపోవడంతో కనీసం బాయ్ కూడా చెప్పలేదని ఫీల్ అయింది హంస. మ్యామ్, బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారు అని జియా అడుగుతూ ఉంటే నేను చేస్తాను అంటూ పనిలో పడిపోయింది. బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసి ఇద్దరి కోసం కాఫీ తీసుకుని మళ్ళీ రూమ్కి వచ్చిన హంస పాపకి ఇంకా సేమ్ ప్లేస్లో అలాగే కనిపించాడు రాజ్. లేచి బాత్ ఫినిష్ చేయి, ఆఫీస్కి వెళ్ళాలి అంటూ కాఫీ కప్స్తో దగ్గరికి వచ్చిన తన చేతిలోని ట్రే తీసుకుని పక్కన పెట్టి వడిలోకి లాక్కుని మెడ వంపుల ముఖం చేర్చాడు రాజ్. పరిచయం మొదలు ఎప్పటి వరకు ఎప్పుడూ లేని రాజ్ బద్ధకం ఏదోలా అనిపించింది తనకి. యాక్చువల్గా అది బద్ధకం కాదు, నీరసం కూడా కాదు. ఆ ఫీలింగ్ ఏంటో ఒకలాంటి వెయిట్ క్యారీ చేస్తుందని తెలుసుకోగలిగింది, కానీ పూర్తిగా అర్థం కావడం లేదు. హెల్త్ బానే ఉందా అని మాడు మెడ చెస్ట్ తాకి చెక్ చేస్తున్న సహస్ర ఫింగర్స్ కిస్ చేసి నాకు అవుట్ సైడ్ వర్క్ ఉంది, నైట్కి కలుస్తాను అంటున్న రాజ్ గొంతులో ఒక సన్నటి నిస్పృహ. నైట్ వరకు దూరంగా ఉండాలి అన్న ఫీలింగ్కి పెదవి బిగించి సీరియస్గా చూస్తూ దానికోసం ఇప్పుడు లాక్ చేస్తున్నావా? నీ పిచ్చి వేషాలతో నాకు లేట్ చేయకు అని ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి కాఫీ చేతిలో పెట్టింది. స్నానం చేసేటప్పుడు హెయిర్కి క్లిప్ పెట్టడంతో ఆ క్లిప్ తీసేసి వదిలిన జుట్టుతో ఆడుకుంటూ నెమ్మదిగా కాఫీ కంప్లీట్ చేశాడు. ఏమైంది నీకు ఈరోజు అని విసుక్కుంటూనే సొంత పప్పులా కూర్చున్న రాజ్ని బలవంతంగా బాత్రూంలోకి తోస్తే కంపెనీ కావాలి అంటూ హ్యాండ్ పట్టుకున్న బాబు చేతి మీద ఒక్కటి పీకి విసిగించకు అంటూ డోర్ క్లోజ్ చేసి అయ్యగారి కోసం డ్రెస్ తీసిపెట్టి ముందు రోజు పెండింగ్లో ఉన్న తన వర్క్ నోట్స్ చెక్ చేసుకుంటోంది. 10 నిమిషాలకి టవల్తో వచ్చిన రాజ్ మళ్ళీ బెడ్ మీద పిల్లాడిలా కూర్చున్నాడు. ఆ జెమిని బేబీలో ఏంటి అవతారం? నేను ఇంతలా అరుస్తూ ఉన్నా, హడావుడి పడుతూ ఉన్నా నీకు కనిపించడం లేదా
అని కసురుకుంటున్న హంసపాపతో ప్రతి చిన్నది చెప్పించుకుంటూ తనతో చేయించుకుంటూ రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి 10. నీ లేజినెస్తో చంపుతున్నావు. నాతో ఇలా ఆడుకోవడం నీకు బానే ఉంటుంది, కానీ అంకుల్ అడిగితే నేనేం చెప్పాలి? మినిమం టైం మెయింటైన్ చేయకపోతే ఎలా? అంకుల్ ఏమనుకుంటారు? మళ్ళీ టీమ్ హెడ్, నాకే జీరో నాలెడ్జ్. నేను మళ్ళీ వాళ్ళని గైడ్ చేయాలి. ఆల్రెడీ 1 అవర్ లేట్ అని అరుస్తూనే తినిపిస్తున్న హంసపాప నోరు నొక్కేసి, కామ్గా తిను, లేదంటే కాలు బయట పెట్టే పనిలేదు అని వార్నింగ్ ఇవ్వడంతో ఇక ఏడుపొక్కటే తక్కువ. మెంటల్, టార్చర్ చేస్తున్నాడు అని పళ్ళు నూరుతూ సైలెంట్ గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తనకి కార్ కీస్ ఇచ్చి విజిల్ కొట్టుకుంటూ బయటకు వచ్చాడు రాజ్. నైట్ చెప్పకుండా వచ్చానని ఇప్పుడు చూపిస్తున్నాడు, శాడిస్ట్ అని కోపంగా కాల్ ఫ్లోర్ కేసుకొట్టిన సహస్ర కంప్లీట్ గా తన ఫ్రస్ట్రేషన్ తీసుకునే టైం కూడా లేక పరుగున బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేస్తే సైడ్ సీట్ లో సహస్ర పెండింగ్ నోట్స్ తో సెటిల్ అయ్యాడు రాజ్. సగం అభినవ్ సొంతమైన ఆనందంతో డ్రీమ్స్ లో విహరిస్తున్న క్యూటీ బేబీ ఇంతవరకు కళ్ళు తెరిచిందే లేదు. డ్రెస్ కూడా మార్చుకోకుండా ఇంకా అది చిలక పచ్చ పట్టు చీరలో ఉన్న క్యూటీ ఇంకా ఒంటి మీద ఆబేస్ పర్సన్ ఫీల్ అవుతూ స్వీట్ అండ్ హాట్ డ్రీమ్స్ తో డీప్ స్లీప్ లో ఉంది. గ్రాండ్ గా తన రేంజ్ తెలిసేలా చేయాలనుకున్న కూతురు ఎంగేజ్మెంట్ పెద్ద డిజాస్టర్ గా మిగిలేసరికి నైట్ మొత్తం కన్ను మోయలేదు నందిత. ఫైర్ యాక్సిడెంట్ కన్నా ఎక్కువగా ఆవిడ డిసప్పాయింట్ అయింది. పిలవకుండా సిన్హా ఫ్యామిలీ రావడం, తన కూతురికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, అభి వెనుక మేమున్నాము అని చూపిస్తున్న వాళ్ళ అభిమానం ఇంకా స్టేటస్ రెండు కూడా నందితను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. అమర్నాథ్ గారికి ఎటువంటి టెన్షన్ లేదు. నిజం చెప్పాలంటే రాత్రి ఎప్పటికన్నా హాయిగా నిద్రపోయారు. కడుపు నిండా తినేసి పైకి వచ్చిన ఆయనకి నిద్ర లేక పీక్కుపోయిన మొహంతో దీర్ఘంగా ఆలోచిస్తున్న నందిత గారి మీద జాలిగా అనిపించి, ఏదైనా తినేసి రెస్ట్ తీసుకోనందు, 2 డేస్ నుంచి చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావు అని కన్సర్న్ చూపిస్తూ ఉంటే, అసలు నైట్ ఏం జరిగిందమన్నా? చాలా చాలా గ్రాండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, బట్ నాకు నాకు ఇంకా ఏం అర్థం కావడం లేదు. వాళ్ళు రావటం, క్యూటీ నా మాట కాదని ఆ శారీ కట్టుకోవడం, ఇంకా ఆ ఫైర్ యాక్సిడెంట్, బేబీ ఫింగర్ కి ఉన్న ఆ రింగ్ కూడా నా సెలెక్షన్ కాదు. అండ్ వైభవ్ కూడా సంథింగ్ ఏదో దాస్తున్నాడు. ఐ రియల్లీ హేట్ వాట్స్ హ్యాపెనింగ్. ఒక్క నైట్ లో మొత్తం నా హ్యాండ్ దాటిపోయింది అని ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో చెయ్యి దాటిపోయిన సిచ్యువేషన్ కి పిచ్చి దానిలా టెన్షన్ పడుతున్నారు నందిత. నందు, కామ్ డౌన్ అంటూ ఆవిడ్ని పట్టుకొని కూర్చోబెట్టి, ఫస్ట్ వాటర్ తాగు, జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్, నేను చెప్తాను అని అంటుంటే, ఎందుకో మొదటిసారి భర్త ప్రశాంతతకి లాక్ అయిన నందిత వాటర్ తాగి బెడ్ మీద వెనక్కి పడిపోయారు. 2 మినిట్స్ ఆవిడ్ని అలాగే వదిలేసి లేచిన అమర్నాథ్ గారు, నువ్వు నీ పంతం కోసం ఫిక్స్ చేసిన ముహూర్తం బాలేదు నందు అనగానే చివాళ్ళ లేచిన నందితలో అప్పటి వరకు లేని కోపం. నిజాన్ని యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ రావు నందు. నువ్వు టెన్షన్ పడి పెట్టిన ముహూర్తం, అందుకే మొత్తం డిస్టర్బ్ అయింది. బట్ ఉంగరాలైతే మార్చుకున్నారు కదా, ఎంగేజ్మెంట్ డిజాస్టర్ అయిందని ఫీల్ అవ్వకు నందు. మ్యారేజ్ గురించి ఆలోచించు. కనీసం దానికన్నా నీకు నచ్చిన ముహూర్తం నీ కంఫర్ట్ కోసం కాకుండా పిల్లలు జాతకాల ప్రకారం చూడు. ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అని సలహా ఇచ్చి, నేను వర్క్ చూసుకుంటాను, రెస్ట్ తీసుకుని నెమ్మదిగా ఆలోచించు అనేసి వెళ్ళిపోయారు అమర్నాథ్. భర్త అంత ఖచ్చితంగా చెప్పేసరికి నిజంగానే ముహూర్తం కుదరక ఇదంతా జరిగిందా అని ఆలోచనలో పడ్డారు నందిత. హంస పాప డ్రైవింగ్ లో ఆఫీస్ కి వెళ్లే వరకు ఇద్దరి మధ్య వర్క్ డిస్కషన్ నడిస్తే, నిన్నటి పెండింగ్ వర్క్, ఈ రోజు తీసుకోబోయే వర్క్ లో డౌట్స్ అన్ని క్లియర్ చేసిన బల్పు బాబుని కోపంగా చూస్తుంది కార్ బ్రేక్ వేసి. టైం 11, లేట్ అయినందుకే ఆ కోపం. నీ ఫోన్ నుంచి డాడ్ ఫోన్ కి మెసేజ్ చేశాను, దే ఆర్ ఆల్ ఇన్ మీటింగ్, ఫినిష్ అవ్వడానికి ఇంకా 15 మినిట్స్ ఉంది, రిలాక్స్ గా నీ క్యాబిన్ కి వెళ్ళు, టీం మొత్తం వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తారు అని కూల్ గా తన టెన్షన్ కి చెక్ పెట్టిన అయ్యగారిని విస్మయంగా చూస్తూ ఉంటే తన సైడ్ కి బెండ్ అయ్యి సీట్ బెల్ట్ రిమూవ్ చేసింది. కంగారు పక్షిలా పరిగెత్తడం కాదు, అప్పుడప్పుడు పీత బుర్రని పద్ధతిగా వాడడం నేర్చుకో అని ఫుల్ యాటిట్యూడ్ తో అడ్వైస్ చేస్తున్న బాబు జుట్టు చెరిపేసి, ఐ హేట్ యు అని కారు దిగేసింది సహస్ర.
డోర్ క్లోజ్ చేసుకుని కార్ రిటర్న్ తీసుకుంటున్న బాబు హై స్పీడ్ కి ఏదో గుర్తొచ్చి కాళ్ళకి బ్రేక్ వేసిన సహస్ర కళ్ళతోనే చుట్టూ వెతికేస్తోంది. తన కార్లో రాలేదు, రాజ్ కార్లో తనతో కలిసి వచ్చింది. అయ్యగారు పక్కనే ఉండి బుర్ర ఫ్రై చేస్తుంటే ఇక ఇటువంటి చిన్న చిన్న థింగ్స్ ని కామన్ సెన్స్ తో బుర్ర ఎలా ఫాలో అవుతుంది? ఎవరైనా చూసారా? అడిగితే ఏం చెప్పాలి? అడగకపోయినా వాళ్ళ ఆలోచనకి ఎలా తీసుకుంటారు? ఫంక్షన్ అంటే వేరు, అభి అన్నయ్యతో కలిసి వెళ్ళాను, బట్ ఇక్కడ అలా కాదు అని బెదురు కళ్ళతో చుట్టూ వెతికిస్తున్న సహస్రకు ఆ ఆలోచనతోనే గుండె దడ పెరిగిపోతూ ఉంటే ఎదురుగా కనిపించిన సీసీ క్యామ్స్ ఆ టెన్షన్ ని రెండింతలు చేశాయి. రికార్డ్ అయ్యానా అని ఆ క్యామ్స్ మీదే కళ్ళు నిలిపిన సహస్ర గుండె హై స్పీడ్ అందుకుంటే తన సిచ్యుయేషన్ కి బాధ అనే ఆలోచన కూడా లేని భయంతో స్ట్రక్ అయిన సహస్ర ఫోన్ కి మెసేజ్ రావడంతో ఏడవడానికి సిద్ధమవుతున్న కళ్ళతో స్క్రీన్ మీద చూసింది. వీఆర్ ఇన్ సీక్రెట్ రిలేషన్, నిలబడి ఎక్కువ చించకుండా పైకి పో అని మెసేజ్. అక్షరం కూడా మిస్ కాకుండా మెసేజ్ 4 సార్లు చదివిన సహస్ర అందులోని ఎమోషన్ కి అయ్యగారి కోపానికి నీళ్లు నిండిన కళ్ళను నవ్వుతూ తుడుచుకొని ఫస్ట్ టైం సీక్రెట్ రిలేషన్ అని బాబు మెన్షన్ చేసిన అక్షరాలకు మెంటల్, క్షణం కూడా నన్ను వదలవు అని ముద్దుగా తిట్టుకుంటూ మరోసారి చుట్టూ చూసుకుని పైకి వెళ్ళిపోయింది. ఇంటి ముందు ఆగిన కార్ సౌండ్ సెన్స్ చేస్తూ ఫాస్ట్ గా వచ్చి మెయిన్ డోర్ క్లోజ్ చేశాడు అభి. స్టైల్ గా విస్కీ క్యాన్ తో కార్ దిగిన రాజ్ అడుగులు అంతే స్టైల్ గా ముందుకు కదిలాయి. ఆఫ్టర్ 5 minutes సోఫాలో అడ్డంగా పడుకొని మ్యూట్ లో కొరియన్ డ్రామా చూస్తున్న అభికి ఏదో సౌండ్ రావడంతో టక్కున ఛానల్ చేంజ్ చేసి హెడ్ రైట్ సైడ్ కి టర్న్ చేస్తే స్టెప్స్ రైలింగ్ మీద కాళ్ళు కిందకి వదిలేసి విస్కీ సిప్ చేస్తూ స్టైల్ గా కనిపించాడు పలుపు బాబు. మెయిన్ డోర్ క్లోజ్ చేసింది పొమ్మని, సిగ్గులేదురా దొడ్డిదారిన దొంగలా దూరడానికి అని ఫైర్ అవుతూ టీవీ ఆఫ్ చేసిన అభిలో చిన్న టెన్షన్ కూడా. ఛానల్ చేంజ్ చేయకముందు కొరియన్ డ్రామాతో కాలక్షేపం చేస్తున్న తన హార్ట్ ఫీలింగ్ తెలిసిపోయిందేమోనని. నిండా మునిగినవాడు నీళ్లు తగలకూడదు అంటే వెర్రిగానే ఉంటుంది. ఇప్పుడు తన సిచ్యువేషన్ కూడా అదే. అంత తెలిసిన వాడి ముందు ఇంకా దాయడానికేముంది? టైం 11, నైట్ మత్తు ఇంకా దిగలేదు అని నవ్వుతూ వెక్కిరిస్తున్న బాబు వెటకారానికి కిర్రిరెట్టుగా కళ్ళు చిట్లించాడు అభి. ఎందుకొచ్చావు అని అడిగితే స్ట్రాంగ్ టేక్ వుడ్ తో కట్టిన రైలింగ్ ఎడ్జెస్ మీద వేలితో రాస్తూ, మా ఇంట్లో ఇంత స్మూత్ గా లేదురా, ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్, తాతగారి క్వాలిటీ కేక, సింపుల్ అండ్ స్ట్రాంగ్, జారుడు బల్లాడడానికి సూపర్ గా ఉంది అంటూ రైలింగ్ మీద సైడ్ కి కూర్చొని కిందకి జారుతున్న రాజ్ అల్లరి ఆటకి పళ్ళు బిగించాడు అభి. మెంటల్ నా కొడక, ఇరిటేట్ చేయకుండా పో బయటికి అని ఫైర్ అవుతూ ఉంటే పూర్తిగా కిందకి వచ్చిన రాజ్ స్టెప్స్ ఎక్కుతున్న అభి వెన్ను మీదకి ఒక్క జంప్ తో ఎక్కేసి తను రియాక్ట్ అయ్యే లోపే విస్కీ క్యాన్ అతని నోట్లో పెట్టి మొత్తం విస్కీ గొంతులో దిగేలా చేశాడు. వెచ్చని విస్కీ గొంతు దిగి ఆ మంట నశాలానికి ఎక్కుతున్న తిక్కతో, శాడిస్ నా కొడక, నాకు అలవాట్లేదని తెలుసు కదరా అని రాజ్ని స్టెప్స్ మీదకు విసిరి కొట్టి మీదకి దూకాడు అభి. తన్నుకుంటూ పై వరకు వెళ్లి మళ్ళీ డొర్లుకుంటూ కిందకి వచ్చి ఫ్లోర్ మీద పడడంతోనే చేతులు వెనక్కి మెలి తిప్పిన అభి ఉడుం పట్టుకి గిలగిలా కొట్టుకుంటూ, ఆ అమ్మ చూసి రమ్మందిరా అని అరిచి చెప్పిన రాజ్ క్లారిఫికేషన్ కి తన పట్టు సడలించి అయ్యగారి మీద పడిపోయాడు అభి. ఇదేనా చూడడం? నీకన్నా లంకను తగలపెట్టిన హనుమంతుడే నయం, కనీసం కళ్లకు కనిపించే మంటను వాడాడు. ఎక్కడ చిచ్చు పెట్టాలో అక్కడ పెట్టి చల్లగా నాతో ఆడుకుంటున్నావు కదూ అని హెవీ బ్రీత్ తోనే పచ్చిగా తిడుతున్నాడు అభి. చేతులు స్ట్రెచ్ చేస్తూ, జనరేటర్ చాలా హీట్ గా ఉంది మామ, ఎక్కువ ఆవేశపడితే బ్లాస్ట్ అయిపోతుందేమో అంటున్న రాచాపని వెటకారానికి ఇంకొకటి పీకి పైకి వెళ్ళిపోయాడు అభి. మామోయ్, తిట్లాపొద్దు, కంటిన్యూ చేయి. నా హంసపాప పండిట్ తిట్లకి పరమ సుంటలా కూర్చుంటున్నా. కొంచెం నీ నాలెడ్జ్ తో నన్ను ఎంకరేజ్ చేస్తే పచ్చి తిట్లతో రెచ్చిపోతా నేను కూడా అంటూ వదలకుండా ఆమె వెంట పడ్డాడు రాజ్. రూమ్ నిండా కాల్చి పడేసిన సిగరెట్ పీకలు. అభి ఫ్రస్ట్రేషన్ కి అద్దం పడుతూ ఉంటే యాంగిల్స్ మార్చి ఫోటోస్ తీస్తున్నాడు రాజ్. ఇంతకు మించి చేశావంటే బాగోదు అంటూ ఫోన్ లాక్కుని విసిరి కొట్టి బాత్కి వెళ్ళిపోయాడు అభి. నీ బాగోతం ఆ అమ్మకు చూపించే వరకు చేస్తా అంటూనే ప్రేమ రుచి ఎరగని దేవదాసు అని ట్యాగ్ చేసిన ఫోటోస్
మానస గారికి సెండ్ చేశాడు రాజ్. హాఫ్ అన్ అవర్ తర్వాత హెవీ బ్రీత్ తో ఫుల్ జాలీగా నవ్వుతూ రాజ్ కార్ స్టార్ట్ చేస్తే అదే హెవీ బ్రీత్ తో రెడ్ యాంగ్రీ బర్డ్ లా రాజ్ పక్కన సెటిల్ అయ్యాడు ఆబి. క్యూటీ బేబీ పేరు వాడకుండా లాక్ చేస్తూ ఆయిల్ లేకుండానే ఆబీ బాబుని పీస్ టు పీస్ ఫ్రై చేస్తూ లంచ్ టైంకి ఇంటికి పట్టుకొచ్చేశాడు రాజ్. నలిగిపోయిన బట్టలు, చెదిరిపోయిన క్రాఫ్, మాడిపోయిన మొహాలతో ఇద్దరిని చూసి, ఏంట్రా ఇది, మళ్ళీ కొట్టుకున్నారా అని అభిని ముందు పెట్టి ఇద్దరిని నిలదీశారు జయదేవ్. లంచ్ టైంకి కులాసాగా ఇంటికొచ్చి ఆకలితో ఉన్న పిల్లలకి నీళ్ళబెట్టి క్లాస్ పీకుతున్న మీ ఆయన ఈ జన్మకి మారడు. నా కష్టం ఈ మనిషికి ఎప్పుడు కనిపిస్తుందో అంటూ మానస గారికి కీ ఇచ్చి వదిలి, ఏడుపు గొట్టేదవా, ఏడ్చి ఏడ్చి నా బట్టలు మొత్తం కంపు చేసి పెట్టాడు అని సెకండ్ సైడ్ అభిబాబును కూడా లాక్ చేసి, డ్రెస్ మార్చుకుని వస్తాను అంటూ రాజ్ పైకి వెళ్ళిపోయాడు. ఇంతకు ముందు నిలదీసిన జయదేవ్ గారు ఇప్పుడు అభి పక్కన ఉంటే ఇద్దరిని నిలబెట్టి చీవాట్లతో చెవి తుప్పు వదిలిస్తున్నారు మానస. క్యూటీ బేబీ గురించి అభికి, ఇటు ఆఫీస్ వర్క్ గురించి జయదేవ్ గారికి ఫుల్ గా క్లాస్ పీకుతున్న తల్లిని ఐ కార్నర్ గా చూసి నవ్వుకుంటూ, ఇంకో హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్ అవ్వచ్చు అని హంస పాపకి ఫోన్ చేశాడు రాజ్. హెవీ వర్క్ లోడ్ లో ఫుల్ బిజీగా ఉన్న సహస్ర రింగ్ అవుతున్న ఫోన్ మీద హార్ట్ బ్రేకర్ అని రాజ్ ఫేస్ తో కనిపిస్తున్న కాల్ క్షణకాలం ఇష్టంగా చూసిన సహస్ర కాల్ కట్ చేసి టీంతో డిస్కషన్ కంటిన్యూ చేసింది. దీనికి నా బల్బ్ అంటుకుంది అని ఈగో హర్ట్ అయిన రెడ్ ఫేస్ తో ఫోన్ విసిరి కొట్టి కిందకి వచ్చిన రాజ్, ఆకలేస్తోంది అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యాడు. మీ ఇద్దరికి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. ముందు వచ్చి తినండి, తర్వాత మీ సంగతి చెప్తా అని క్లాస్ కి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టిన మానస గారు గబగబా కొడుకు ఆకలికి పరుగు పరుగున వెళ్తూ ఉంటే జాలిగా మొహాలు చూసుకున్న జయదేవ్ అభి ఇద్దరూ కళ్ళతోనే సింపతి తెలుపుకొని సైలెంట్ గా మానస గారిని ఫాలో అయ్యారు. అభి కూడా వస్తున్నాడని అందరి కోసం అన్ని ప్రిపేర్ చేసుంచారు మానస. ఇష్టంగా కొడుకుకి వడ్డించి పక్కనే కూర్చుంటే బల్బు బాబు మీద కక్కలేని కోపాన్ని ఫుడ్ మీద చూపిస్తున్నారు ఇద్దరు. ఇట్స్ లంచ్ టైం అంటూ క్యాబిన్ లోకి వచ్చింది ప్రీతి. తన మాటకి టైం చూసి, హో చూడలేదు, సారీ యార్ అంటూ ఎక్స్క్యూజ్ చెప్తున్న సహస్రకి ఎటువంటి రెస్పాన్స్ లేదు టీం నుంచి. వర్క్ తెలియని తనకి వాళ్ళ నుంచి పెద్దగా సపోర్ట్ లేదు. చూసుకోమని సహస్రకి సపోర్ట్ గా ఇచ్చిన దీపక్ నుంచి రెస్పాన్స్ లేదు. ఆఫ్టర్ లంచ్ కంటిన్యూ చేయండి అని ప్రీతి అనడంతో ఓకే మ్యామ్ అంటూ ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళిపోయాక మార్నింగ్ నుంచి జరిగిన డిస్కషన్ మీద ప్రీతికి ఇంకో 5 minutes ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దీపక్ కూడా వెళ్ళాక సహస్ర ముందుకు వచ్చింది ప్రీతి. ఒక్క రోజులోనే అంతా నేర్చుకోలేవు అంటున్న తనకి డల్ ఫేస్ తో, ఐ నో బట్ ఐ వాంట్ టు లెర్న్ ఇట్ నౌ అని చెప్పింది సహస్ర. ఒక్కసారిగా వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకు. వన్స్ నీకు ప్రాజెక్ట్ మీద కమెంట్ వస్తే అందరూ సరెండర్ అవుతారు. ఇంత స్ట్రెస్ లేకుండా నువ్వు కమెంట్ చేయొచ్చు అంది ప్రీతి హంసబాబుకి ఫుల్ సపోర్ట్ గా. ఎస్, ఎవరి మీద నాకు కంప్లైంట్స్ లేవు. నన్ను నేను తెలుసుకోవడానికి హార్డ్ వర్క్ చేస్తున్నా. డోంట్ నో ఇది ఎక్కడికి నన్ను తీసుకెళ్తుందో అని భుజాలు కదిపి చిన్న స్మైల్ తో రెస్ట్ రూమ్ కి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి ఇంటి నుంచి వచ్చిన హాట్ ప్యాక్ టేబుల్ మీద కనిపించింది. ఆంటీ మన కోసం పంపారు అని డౌట్ గా చూస్తున్న సహస్రకు చెప్పడమే ఒక్కసారిగా ఎనర్జీ వచ్చిన దానిలా ఫాస్ట్ గా ఓపెన్ చేసి ఇద్దరికి సర్వ్ చేసింది. మరి క్యూటీ విషయంలో అభి మొండిగా ఉంది. రాజ్ విషయంలో తను అనుకున్నది చేసేలా రాజ్ని ఒప్పించడానికేనా? సహస్ర తొందరగానే ఆఫీస్ పై గ్రిప్ సంపాదిస్తుందా? మరి తన లైఫ్ మీద క్లారిటీ సంపాదించేటప్పుడు రాజ్ కోసం సహస్ర ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుంది? ముఖేష్ ని ఏ విధంగా ఫేస్ చేస్తుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.